కాంగ్రెస్ సర్కార్ ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అంకల గారడిని తలపించింది. పేదల సంక్షేమాన్ని గాలికొదిలేసిన రేవంత్ ప్రభుత్వం ఎన్నికల హామీల ఊసెత్తకుండానే బడ్జెట్ను మమ అనిపించింది. ఏ వర్గాన్ని కూడా పట్టించుకోకుండా తన నిర్లక్ష్యాన్ని చాటుకుంది. రాష్ట్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలు, ఆడబిడ్డలకు తీవ్ర నిరాశనే మిగిలించింది రేవంత్ సర్కార్. అరచేతిలో వైకుంఠం చూపే యత్నం, మాటలతో మోసం చేసే మర్మం వెరసి కాంగ్రెస్ సర్కారు ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ అంకెల గారడిని తలపించింది. పేదల సంక్షేమంపై శీతకన్ను వేసిన కాంగ్రెస్ సర్కార్ ఎన్నికల హామీల ఊసెత్తకుండానే బడ్జెట్ను ముగించింది. బడ్జెట్ ప్రతుల్లో కనిపించిన వేల వందల కోట్ల రూపాయల నిధుల కేటాయింపుపై సరైన స్పష్టతను ఇవ్వడంలో ఘోరంగా విఫలమైంది. 6 గ్యారంటీల అమలుకు గ్యారంటీగా చేయాల్సిన నిధుల కేటాయింపు లేకుండానే డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి మల్లు భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రసంగం ముగిసింది. రాష్ట్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్న అన్నదాతలపై రేవంత్ సర్కార్ నీళ్లు జల్లింది. సాగునీళ్లు లేక, రైతు భరోసా అందక, రుణమాఫీ జరగక అరిగోస పడుతున్న అన్నదాతలకు బడ్జెట్ స్వాంతన చేకూర్చలేదు. రైతు భరోసాపై ఈ బడ్జెట్లోనూ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. సగం సగం రుణమాఫీతో ఇబ్బందులు పడుతున్న అన్నదాతలకు మరోసారి మొండిచేయ చూపింది కాంగ్రెస్. 500 రూపాయల బోనస్తో పాటు రైతులకిచ్చిన ఇతర హామీలపై బడ్జెట్లో ఊసెత్తలేదు. 6 గ్యారంటీలంటూ రాష్ట్రంలో అధికారం పొందిన కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్లో మాత్రం గ్యారంటీల జోలికే పోలేదు. వచ్చే ఏడాదిలో గ్యారంటీల అమలుకు నిధుల కేటాయింపుపై బడ్జెట్లో ఎలాంటి హామీ ఇవ్వలేకపోయింది. దాదాపు 16 నెలలుగా గ్యారంటీల కోసం ఎదురుచూస్తున్న లబ్ధిదారుల ఆశలపై కాంగ్రెస్ సర్కారు మరోసారి నీళ్లు జల్లింది. గ్యారంటీలతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీల అమలు, నిధుల కేటాయింపు లేకుండానే బడ్జెట్ ముగిసింది. రాష్ట్రంలో నీటి లభ్యత సమృద్ధిగా ఉన్నా వాటి వినియోగంలో అట్రఫ్లాప్ అయిన రేవంత్ సర్కార్ బడ్జెట్లోనూ అదే పంతా కనబర్చింది. భవిష్యత్తులో చేపట్టే సాగునీటి ప్రాజెక్టులు, జలాశయాలు, కాల్వలకు నిధుల కేటాయింపుపై వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క ఎలాంటి క్లారిటీ ఇవ్వలేకపోయారు. కృష్ణా గోదావరి నదీ జలాల వినియోగంపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతుండగానే ప్రతిపక్ష సభ్యులు అడ్డుకోవడం విశేషం. గతంలో వల్లే ఈసారి కూడా కాంగ్రెస్ సర్కార్ అంకెల గారడీకే పరిమితమైంది. అది చేస్తాం, ఇది చేస్తామంటూ గతంలో ప్రగల్భాలు పలికిన ప్రభుత్వం ఆచరణలో మాత్రం ఘోరంగా విఫలమైంది. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దాదాపు 70,000 కోట్ల నష్టాన్ని రాష్ట్రం చవిచూడాల్సి వచ్చింది. ఇప్పుడు అదే రీతిలో కాగితాలపై భారీ లెక్కలతో ప్రభుత్వం ఉదరగొట్టింది. పేదల సంక్షేమ పథకాల్ని పాతరేసేలా బడ్జెట్ కేటాయింపులు జరిగాయి. రాష్ట్రంలోని 70% పైగా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి. ఎన్నికల సమయంలోనూ సంక్షేమ రంగం కేంద్రంగానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల తాయిలాలు ప్రకటించింది. కానీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమ రంగాన్ని పూర్తిగా కోల్డ్ స్టోరేజ్లో నెట్టివేసిందన్న అభిప్రాయాలున్నాయి. కొత్త పథకాల సంగతి దేవుడెరుగు. కనీసం కేసీఆర్ ప్రారంభించిన సంక్షేమ పథకాల ఫలాలు అందడం లేదని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు బడ్జెట్ తీరు చూస్తే మరోసారి సంక్షేమ రంగంపై కత్తెర పడినట్టేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇక ఆడబిడ్డల సంక్షేమంపై ఒక్క మాట లేకుండానే బడ్జెట్ ముగిసింది. కళ్యాణలక్ష్మిలో భాగంగా ఇస్తామన్న తులం బంగారం ఊసేలేదు. మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇవ్వాల్సిన 2,500 రూపాయల సాయం, ఇతర హామీలపై బడ్జెట్లో భరోసా ఇవ్వడంలో రేవంత్ సర్కార్ విఫలమైంది. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఆటో డ్రైవర్ల ఆత్మహత్యల్ని ఆపడానికి ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలపై కూడా బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. ఇలా ఏ వర్గానికి కూడా రేవంత్ సర్కార్ భరోసా ఇవ్వలేకపోయింది. అన్ని వర్గాలకు మొండి చేయి చూపి తన నిర్లక్ష్య వైఖరిని మరోసారి చాటుకుంది.